సో రాహు వచ్చిన తర్వాత ఇంకొక 2 ఏళ్ళు గవర్నమెంట్ని కొనసాగించాలి. దీన్ని కొనసాగించగలరా లేరా అన్నది ప్రశ్న. అయితే రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ ఉత్తర భాద్రపద. సో ఉత్తర భాద్ర నక్షత్రం మీద ఆయన ఉన్న కారణముగా రాహు వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది స్టార్టింగ్లో పెట్టినా కూడాను ఆయన 5 ఏళ్ళు గవర్నమెంట్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసే అవకాశము ఎక్కువే కనిపిస్తుంది. ఎందుకంటే శని నక్షత్రం మీద ఉన్న కారణంగా ఇమీడియట్గా రాహు వచ్చి నెగిటివ్ చెయ్యడు, అంటే ఉన్న పదవిలోంచి వెళ్ళిపోవడం అనేది. ఎందుకంటే మనకి వరల్డ్ వైడ్గా ఉన్న ఆస్ట్రాలజర్స్ ఈ పాయింట్ మీద డిస్కషన్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. సో అయితే కొంతమంది రాహు రాగానే ఆయన గవర్నమెంట్లో ఉండకపోవచ్చని చెప్పారు. బట్ నేను మా స్టూడెంట్స్ అడిగినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి, ఇట్లాగా ఫేమస్ ఆస్ట్రాలజర్స్ ఇది చెప్పారు అది చెప్పారు అన్నప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పాను. రాహు మహాదశ రాగానే మొత్తం మారిపోవడం అనేది ఉండదు. ఎస్పెషల్లీ శని నక్షత్రం మీద ఉండి గురువు ఇంట్లోనే ఉండి గురువు కూడా శని ఇంట్లోనే ఉన్నప్పుడు రాహు మహాదశ మొదలైనా కూడాను ఆయన కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కుజుల్లో ఆయన మీద డైరెక్ట్గా ఎలిగేషన్స్ రాకపోయినా ఆయన పోరాడాల్సి వచ్చింది వీటిని సరిచేయడానికి. అయితే రాహు మొదలైన తర్వాత పర్సనల్ అటాకింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇమ్మెచ్యూర్డ్గా ఉండి మాట్లాడే వాళ్ళు, కామెంట్స్ చేసేవాళ్ళు ఆయన మీద ఈ వయసులో కూడాను ఏంటంటే పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ చేస్తూ ఉంటారు కదా. మనకి ఇండియన్ కల్చర్ వదిలేసి వయసుని పక్కకు పెట్టి ఎంత పెద్ద వయసు ఉన్న వాళ్ళ మీద అయినా సరే సింపుల్ కామెంట్స్ పాస్ చేస్తుంటారు. సో ఈ విధంగా పంచమంలో రాహు ఉండి రాహు మహాదశ మొదలైన తర్వాత ఆయన పర్సనల్గా అంటే స్కాములు చేశారు ఇది చేశారని ఎలాగా చెప్పలేరు. కాబట్టి అర్థం పర్థం లేని సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఆయన మీద దాడి చేసి దాడిని పెంచే అవకాశము 2027 ఎండింగ్ టు 28లో ఉంటుంది. కాబట్టి అండ్ రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు, హై లెవెల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడము అండ్ సక్సెస్ఫుల్గా దానిని, ఎందుకంటే ఆయన పంచమరాహు ఉండడం వల్లనే సోషల్ మీడియాని గుజరాత్ ఎలక్షన్స్ నుంచే ఆయన పవర్ఫుల్గా ఉపయోగించుకోగలిగారు అండ్ నేషనల్ లెవెల్లో కూడా వాడుకోగలిగారు. అదే కొంత వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది రాహు స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి రాహు మహాదశ మొదలైనా కూడాను ఈ 5 ఇయర్స్ గవర్నమెంట్ని ఆయన కంప్లీట్ చేస్తారు. బట్ 28 నుంచి మటుకు ఇంకొంచెము ఈ జెన్జీ లేకపోతే సోషల్ మీడియా ఉద్యమకారులు ఉంటారు కదా, వాటి ప్రభావము ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు, ఎన్డీఏ అండ్ సో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అండ్ సో ఎందుకంటే మన దేశానికి అద్భుతమైన